లాస్యప్రియ నృత్య నికేతన వారిచే వేదంలా ఘోషించే గోదావరి అనేటువంటి నృత్య ప్రదర్శన కలిగించారు. ఆ చిన్నారులు మీరందరూ కూడా చప్పట్లతో అభినందించవలసిగా కోరుచున్నాం. ఇప్పుడు శ్రీ గాయత్రి నృత్య కళా నికేతన్ గురువు గారు శ్రీమతి గాయత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చి మంచి మన్ననలు పొంది ఉన్నారు. శ్రీ గాయత్రి నృత్య నికేతన్ బొమ్మూరు వారిచే గోదావరి హారతి నృత్య ప్రదర్శన. అమ్మా అందరు కూర్చోండి అమ్మా, దయచేసి అమ్మా కూర్చోండి. వీడియోలకి ఫోటోగ్రాఫర్స్ ఎవరు అడ్డు రావద్దు దయచేసి. అమ్మా నుంచిన వాళ్ళందరినీ కూడా మీ మీ ప్రదేశాల్లో కూర్చోను. కొద్దిసేపట్లో మనకి దీపోత్సవం జరుగుతుంది. దీపోత్సవం నయనాందకరం అనేటువంటి శ్రీ గాయత్రి నృత్య కళా నికేతన్ వారిచే జయ మంగళవర మహిమల
శాంతిదాయిని వాలధి మణిపాటు కాగా వీరభూమి అన్నపూర్ణ పుట్టినట్టుగా అంజీగా ప్రాణహితాయి శబరిన పడనులై కొలువక యుగములు సాగిపోతూ నరహరి 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 జలముల సిరులైకెను ఆందావని జలముల సిరులైకెను ఆందావని హలో థ్యాంక్ యూ అమ్మా. శ్రీ గాయత్రి నుంచి కళానిక చిన్నారుల చేత మనకి గోదావరి హారతి పూర్తయింది. ఇప్పుడు వివిధ పోటీల్లో విజేతలు ఫస్ట్ సెకండ్ థర్డ్ పిలిచాం. వారందరూ కూడా అందుబాటులో ఉండాలి. అలాగే మా పార్లమెంట్ చిన్నారులు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కమిషనర్ గారు కూడా ఈ వేదిక మీద ఫోటో తీసుకుందామని చెప్పారు, గ్రూప్ ఫోటో. దయచేసి మా పార్లమెంట్ చిన్నారులు కూడా ఎక్కడున్నా సరే వేదిక దగ్గరలోకి ఉండవలసిన కోరుతున్నాం. ఇప్పుడు లాసప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ వారిచే ఇందాక వీరే చక్కటి కరోనాపై ప్రదర్శన కూడా చేశారు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఏదైతే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మన స్వచ్ఛ రాజమహేంద్రవరంను పిలుపునిచ్చుకుంటూ క్లాప్ అనేటువంటి ప్రోగ్రామ్ని గౌరవ కమిషనర్ వారు మరియు ఆరోగ్య విభాగం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వారు జరుపుకుంటున్నాం. పని చేస్తున్నాం ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తాను అయిపోయింది. తర్వాత అయిపోతాం బండి బాబు అడ్డు తప్పుకోండి దయచేసి ఇంకెవరికి అందరికీ కూడా. స్వచ్ఛమైన భరత తోట
చీపురు పట్టిన చేతికి గోపురాలు కట్టాలి పరిశుభ్రత గుడిలో శిల్పంగా నిలపాలి పేద గొప్ప తేడా పెరగవ తలనెట్టాలి పేద గొప్ప తేడా పెరగవ తలనెట్టాలి నాగాలకు తానీయక నాగాలను ఊదాలి పేద గొప్ప తేడా పెరగవ తలనెట్టాలి నాగాలకు తానీయక నాగాలను ఊదాలి రండి 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 అని మన సంఘం కట్టాలి రండి రండి అని మన సంఘం కట్టాలి అంతంలో నిట్టేలుకు కదలాలి రండి రండి అని మన సంఘం కట్టాలి అంతంలో నిట్టేలుకు కదలాలి స్వచ్ఛ భారతం పరిశుద్ధ జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం పరిశుద్ధ జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం బాపూజీ అన్నమాట భక్తి కొరకు పూల మాట భూమి నిండున్న మాట స్వచ్ఛమైన భరత తోట బాపూజీ అన్నమాట భక్తి కొరకు పూల మాట భూమి నిండున్న మాట స్వచ్ఛమైన భరత తోట స్వచ్ఛమైన భరత తోట స్వచ్ఛమైన భరత తోట లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారిచే స్వచ్ఛ భారత్ నృత్య కళా ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఆ చిన్నారులు మీరు అందరూ కూడా పెద్ద మనసుతోటి చప్పట్లతోటి వారందరినీ కూడా అభినందించవలసి కోరుతున్నాం. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సంస్కృత ప్రదర్శనలు పూర్తయ్యి చిన్నారులందరూ కూడా మీ యొక్క గురువు దగ్గర ఉండండి. స్వచ్ఛ దీపావళి సంబరాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ దీపావళి సంబరాలు కొద్దిసేపట్లో దీపోత్సవం కూడా జరుగుతుంది. దీపోత్సవం నయనాంధకరం అనేటువంటి నానుడిని ఆధారంగా ఈ రోజు కార్తీక మాస ప్రారంభానికి ముందు రోజు ఈ యొక్క స్వచ్ఛ దీపావళి కార్యక్రమం చేయడంతో పాటుగా దీపోత్సవ కార్యక్రమం కూడా కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మరి అన్ని కార్యక్రమాలు కూడా తిలకించడానికి మన ముందు ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మాన్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎం అభిషేక్ కిషోర్ ఐఏఎస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రూరల్ గౌరవ చైల్డ్ పర్సన్ శ్రీమతి మేడపాటి సత్యనారాయణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేస్తారు. దయచేసి అందరూ కూడా అక్కడ సీట్లు ఉన్నాయి, మీ అందరూ కూడా మెట్ల మీద జాగ్రత్తగా కూర్చున్నాం. దీపాలు కూడా చూసుకుని కూర్చోండి. దయచేసి అందరూ కూడా కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం గోదావరి హారతతోటి అలాగే చిన్నారులు కూడా మీరు అందరూ కూడా వారిని మీరు అభినందించవలసి ఉంది. బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంది. గౌరవ కమిషనర్ గారిని ప్రారంభోపన్యాసం చేస్తున్నా కూర్చోండి. ఈరోజు ఈ స్వచ్ఛ దీపావళి సంబరాలకు ఇచ్చేసిన ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాష్ట్రపతి శ్రీ మార్గాని భరతరామ్ గారు, అలాగే ఆనరబుల్ చైర్పర్సన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీమతి శర్మిలారెడ్డి గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరు గవర్నమెంట్ అధికారులకు, రాజమహేంద్రవరం పుర ప్రజలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనందరం ఇక్కడ కలవడం, అలాగే ఈ కోవిడ్ టైమ్స్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద రీతిలో చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు కూడా కోవిడ్ రీత్యా దీన్ని ఎంతగా లిమిట్ చేయగలిగితే అంతగా లిమిట్ చేసి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఈ స్వచ్ఛ దీపావళి స్వచ్ఛ రాజమహేంద్రవరం అనే ఒక స్లోగన్ మోడ్లో దీపావళి మనందరికీ చాలా ఇష్టమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు, తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు ప్రతి చోట మన దేశం అంతా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఈ దీపావళి. అలాంటి ఈ పండుగను పురస్కరించుకొని
ఈరోజు ఈ సంవత్సరం ఈ కాలంలో జరుగుతున్న అతి ముఖ్యమైన ప్రోగ్రాం మరియు ఎస్పెషలీ నదీ ప్రవాహ ప్రాంతమైన మన రాజమహేంద్రవరంలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రాం మరియు స్కీమ్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్. అలాగే మన రాష్ట్రంలో మనం జరుపుకుంటున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్, క్లాప్ అనే ప్రోగ్రాం కూడా మనం చేస్తున్నాం. ఈ రెండింటి ముఖ్య ఉద్దేశం మరియు ఈ కాలంలో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే ఈ స్వచ్ఛత అనేది మన అర్బన్ ఏరియాస్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. మన నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి నదిని అనుసరించి నది మీద డిపెండ్ అయ్యి మన కంప్లీట్ సిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఇంపార్టెంట్. స్వచ్ఛత అనగానే మనం ఏంటి రోజు కలెక్ట్ చేసే చెత్త అనుకుంటారు, బట్ స్వచ్ఛత గురించి మాట్లాడాలంటే రోజు మనం ఇంట్లో జనరేట్ చేసే చెత్త నుంచి మన డంపింగ్ యార్డ్ వరకు, మన డ్రైన్ దగ్గర నుంచి నదిలో మనకు కనపడే ప్లాస్టిక్ వరకు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇలా ప్రతి విషయంలో మనం స్వచ్ఛత గురించి ప్రతి విషయానికి ఇప్పుడు ఒక సొల్యూషన్ ఉంది. వాటన్నిటిని కలుపుకుంటేనే శానిటేషన్ అంటాం. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ మరియు క్లీన్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అది. ఇలాంటి ఒక మంచి పండుగ టైంలో మనం ఈ స్వచ్ఛత యొక్క మెసేజ్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలని చెప్పి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛ దీపావళి సంబరాలు మనం జరుపుకుంటూ వస్తున్నాం. మొదటి సంవత్సరం మనం ఒక 7 రోజుల పండుగ జరుపుకున్నాం. తర్వాత కోవిడ్ వలన మనం ఒక్కొక్క రోజే ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. దాంట్లో ఈరోజు పొద్దున మనం ఒక మ్యాసివ్ యోగా ట్రైనింగ్ సెషన్ కింద మన పుష్కర్ఘాట్లో మనం కండక్ట్ చేస్తున్నాం. అలాగే మన రాజమహేంద్రంలో ఉన్న అన్ని స్కూల్స్లో పిల్లలకి ఒక వివిధమైన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్, అలాగే ఒక్కొక్క టీం ఇచ్చాము. ఇందాకే మనం కౌన్సిల్లో, మన కార్పొరేషన్లో కౌన్సిల్ ఆఫీస్లో, కౌన్సిల్ హాల్లో మనం మాక్ పార్లమెంట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అంటే మన దేశ పార్లమెంట్లో, ఇండియన్ పార్లమెంట్లో ఎలా మెంబర్స్, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ ఎలా మాట్లాడతారు అనే విధంగా మన పిల్లలు కూడా వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా అదేవిధంగా ఈరోజు వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ను కూడా మన స్టూడెంట్స్కి ఇవ్వాలి. దేశంలో ఉన్న సమస్యల్ని, సిటీలో ఉన్న సమస్యల్ని వాళ్ళ చేతే మాట్లాడించి వాళ్ళ ద్వారా 100 మందికి అర్థమయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేశాము. వాళ్ళకు కూడా ఈరోజు ఈ క్లోజింగ్ సెరమనీలో మనం ప్రైజెస్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇలా మన స్టూడెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి, అలాగే మన సిటీలో ఉన్న వేరియస్ సెక్షన్స్ ఇన్వాల్వ్ చేసి మనం ఒక శానిటేషన్ మీద ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము. నగరపాలక సంస్థ నుంచి మరియు ప్రభుత్వం నుంచి మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపావళి చాలా సుఖంగా మీరు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తూ, అలాగే గవర్నమెంట్ చేస్తున్న ఈ శానిటేషన్ మీద స్వచ్ఛ భారత్ మిషన్లో గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీ వంతు తోడ్పాటు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోడా చైర్మన్ గారు శ్రీమతి మేడపాటి చంద్రారెడ్డి గారిని ప్రసంగించవలసిన కూర్చున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ముందుగా మరి దీపావళి ముందు రోజున ఈ స్వచ్ఛ దీపావళి అనే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన నగరపాలక సంస్థ కమిషనర్ గారైన అర్జిత్ కిషోర్ గారికి, అలాగైనా మన ఎంపీ గారైన మార్కాని భరత్రామ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఇద్దరు పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకి నా శుభాశీస్సులు. నిజంగా ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మరి 2 years నుంచి కూడా ఈ కరోనా మహమ్మారితో మనం ఎవరు బయటికి రాక ఎటువంటి సెలబ్రేషన్స్ మనం అందరం కూడా చేసుకోలేకపోయాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ఇంత అద్భుతంగా మరి మీ అందరికీ తెలుసు, కొంచెం కరోనా మరి తగ్గుముఖం పుట్టింది. మనందరం కూడా ఇలా బయటకు వచ్చి ఇలా హ్యాపీగా చేసుకుంటున్నాం అంటే నిజంగా భగవంతుడి దయ వల్ల మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా మరి చాలా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎలక్యూషన్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, మాక్ పార్లమెంట్, ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, ఎందుకంటే పిల్లలందరికీ కూడా 2 years బట్టి స్కూల్స్కి వెళ్ళక ఆన్లైన్ క్లాసుల్లో ఉండి ఈ అన్ని యాక్టివిటీస్కి కూడా దూరంగా ఉండడం జరిగింది. సో ఇంత మంచి అవకాశం మీ అందరికీ దొరికింది, మీ అందరూ అవైల్ చేసుకున్నారు. సో విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, సో అదేవిధంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లాప్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశారు. మరి సుమారు మన రాజమహేంద్రవరానికి వచ్చేటప్పటికి 115 vehicles, అంటే ఎక్కడా చెత్త ఉండకుండా ఇమీడియట్గా మరి ఏంటంటే అది డిస్పోజల్ చేసే విధంగా మరి ఈరోజు క్లాప్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ చేసి ఎక్కడికక్కడ క్లీన్ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి మన నాంది పలికారు. సో మన వంతు సాయంగా కూడా మనం ఎక్కడా చెత్త వేయకుండా ఉండే విధంగా మీరు అందరూ కూడా ఉండాలి.
అదేవిధంగా మరి ఇక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు. సో ఈ 2 years మీరు అందరూ కూడా వేస్ట్ చేసుకున్నారు. నిజంగా మీరు అందరూ కూడా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చాలా ఆనందంగా అనిపించింది. సో మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ అన్ని బయటికి మీరు అందరూ తేవాలని, మరి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఎయిమ్ హై డ్రీమ్ హై, మీ యొక్క డ్రీమ్స్కి ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు అందరూ ముందుకెళ్ళాలని, మీ అందరూ మరి రేపు దీపావళి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అదేవిధంగా మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుని మరి సెలబ్రేట్ చేసుకోవాలని మరి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని పరశురామ గారిని ప్రసంగించి వస్తా కూర్చున్నాం. అందరికీ నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున ఇంత చక్కటి సాయంత్రము గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గంగా దీపోత్సవము, అంటే మన రాజమహేంద్రవరానికి గోదావరి ఉంది కాబట్టి ఇక్కడ గోదావరి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెస్పెక్టెడ్ కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం. మార్నింగ్ నుంచి చూసినట్టయితే యోగా కార్యక్రమంతో మన రాజమహేంద్రవరానికే కాదు మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా ఉన్న ఈ యొక్క పుష్కర్ ఘాట్ జంక్షన్, ఎక్కడ కూడా ఇంత మంచి జంక్షన్ ఉండడం కూడా చాలా తక్కువ. అలాంటి చక్కటి జంక్షన్ని మనం తయారు చేసుకున్నాము. దాంతోపాటు ఇక్కడ రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ ప్రాంతంలో ఈ యొక్క ఘాట్లో ప్రతిరోజు కూడా నిత్యము గోదావరి హారతులు కార్యక్రమము మళ్ళీ మనం పునఃప్రారంభించుకున్నాము. మనకి కాశీలో ఏ రకంగా అయితే గంగా నదికి గంగా హారతులు చేస్తున్నారో అదే రకంగా దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో దక్షిణ గంగాగా పేరు పొందిన గోదావరి నదికి మనము గోదావరి హారతులు ఇవ్వడం కూడా, మనమందరం కూడా తిలకించడం కూడా మనందరి యొక్క అదృష్టంగా, ఈ యొక్క గోదావరి తీరాన్న మనం అందరం కూడా నివసిస్తున్నందుకు ముఖ్యంగా మనందరి యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి. ఈ రోజున మరి దేశవ్యాప్తంగా కూడా దీపావళి పండగ ఎంతో పెద్ద ఎత్తున మనం అందరం కూడా జరుపుకుంటాం. ఈ యొక్క దీపావళి పండగ రోజున మనం క్రాకర్స్ ఇవన్నీ చేసే బదులు గ్రీన్ దివాళీ తీసుకురావాలి, దీపాలతో వెలుగును తీసుకురావాలి. మనము పొగ ఈ రకమైన క్రాకర్స్ కాల్చడం వలన అట్మాస్ఫియర్కి హవా కింద ఉండకుండా మనం అందరం కూడా లైటింగ్ దీపావళితో ముందుకు రావాలని ఈ రోజున సుమారుగా 10,000 దీపాలు వెలిగించాలి అని ఆలోచనతో మరి మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు రావడము, మన అందరినీ కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ముఖ్యంగా మన కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇంత మంచి డయాస్ని గోదావరి నదిలో మనకి రాజమండ్రికి కాబట్టి ఈ అదృష్టం ఉంది. మిగతా సిటీస్లో ఈ అదృష్టం ఉంటుందా? మన ఇంత గోదావరి నదిలో ఇట్లాగా చక్కగా కూర్చొని ఈవినింగ్ ఎక్కడ కూడా ఉండదు. ఈవెన్ వైజాగ్లో ఉన్నామంటే అక్కడ బీచ్ ఉంటుంది, బీచ్లో మనం ఇలాంటి బోట్ పెట్టలేం కదా. మన రాజమండ్రి కాబట్టి ఇంత చక్కగా కూర్చున్నాము. మన అందరం కూడా ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ప్రౌడ్. మనం ఇక్కడ రాజమండ్రిలో నివసిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వకారణంగా భావించాలి. అంతేకాకుండా ఈ రోజున నిజంగా మాక్ పార్లమెంట్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ అయిపోయారు. మీరు అందరూ కూడా ఒక వీడియోని మరి కమిషనర్ గారు అందరికీ కూడా ఏదైనా లోకల్ ఛానల్స్లో ఒక టైమింగ్ పెట్టి ఈ యొక్క మాక్ పార్లమెంట్ని టెలికాస్ట్ చేయాల్సిందిగా ఏఎస్పీ గారు మాధురి లత గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. మరి మాక్ పార్లమెంట్ని టెలికాస్ట్ చేయాల్సిందిగా లోకల్ ఛానల్స్ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాము. ఎందుచేతనంటే ఈ రోజున నిజంగా నేనే చాలా చాలా ఆశ్చర్యపోయా. అసలు మన పిల్లలకి అసలు ఇంత టాలెంట్ ఉందా అని ఇవాళ నిజంగా నాకు ఐ ఓపెనింగ్ అయింది. ఎందుచేతనంటే స్పీకర్ కిందన
ఒక చిన్న పాప అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేసిందని అంటే రియల్ పార్లమెంట్లో కూడా నిజంగా మేమే మిస్ అవుతున్నాం. అంటే పిల్లలకి ఇంత టాలెంట్ ఉంది, మరి వాళ్ళు మాట్లాడే విధానం కానీ, అంటే ఎడ్యుకేటెడ్ యూత్ అన్న వాళ్ళు పాలిటిక్స్లో వస్తే ద డైనమిక్స్ ఆఫ్ ద కంట్రీ విల్ చేంజ్ అండ్ ద కంట్రీ విల్ ఇవాల్వ్ అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కిందన మరి ఈ రోజున రాజమండ్రి పిల్లలు ఈ రకంగా మరి పర్ఫామ్ చేశారు. పర్ఫామ్ కూడా నేను అన్నాను, మీరు రియల్ లైఫ్లో ఏ రకంగా అయితే లీడ్ చేస్తారో అట్లా లీడ్ చేశారు. నాకు తెలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖచ్చితంగా నేను ఈ వీడియో తీసుకొని మంచిగా డాక్యుమెంట్ తయారు చేయించి ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆయన కూడా చూపిస్తాను ఖచ్చితంగా. మరి అంత చక్కగా మరి పిల్లలు పర్ఫామ్ చేశారు. మరి వాళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మాక్ పార్లమెంట్ అనేది నిజంగా బహుశా ఈ కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేసిన మన కమిషనర్ గారికి అందరూ కూడా ఒక్కసారి అప్లాస్ చేసి తప్పట్లతో సరిపోలే, చాలా చాలా బాగా చేశారు. మరి పిల్లలు కూడా దానికి తగ్గట్టు మరి ఎన్ని రోజుల నుంచి రిహార్సల్స్ చేశారు నాకైతే తెలియదు, కానీ 2 days ఓ బావు. మరి మీ అందరితో కూడా ఇందాక ఫోటోగ్రాఫ్ మిస్ అయ్యాము. మరి మీ అందరితో మాక్ పార్లమెంటేరియన్ పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చోంటే పిలుస్తాము. మీ అందరితో కూడా విల్ హ్యావ్ ఎ ఫోటోగ్రాఫ్. అండ్ టుడే వీఆర్ లైక్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దట్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఇన్ Rajamundry especially. I congratulate all the youngsters who have participated in mock parliament. And also నేను ఈ యొక్క పుష్కర్ ఘాట్ ప్రాంతంలో మన గోదావరి నది కాదు, మన రాజమండ్రిని కూడా ఒక గ్రీన్ సిటీ కిందన తయారు చేయాల్సిన అవసరము మన యూత్ అందరిపైన, స్టూడెంట్స్ అందరిపైన ఉంది. మరి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది, యువత హరిత అనే ఒక మంచి కార్యక్రమము. రేపన్న రోజున ఇంకా అగ్రెసివ్గా కరోనా వలన, ఈ పాండమిక్ వలన అది కొంచెం హాల్ట్ అయింది. బట్ అదర్వైజ్ ఇంకా యూత్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి రాజమండ్రిని ఒక గ్రీన్ సిటీ కిందన, అంటే యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, అసలు దేర్ ఇస్ నో బ్యారియర్. ఎందుకంటే ఆ ఫైర్, మీరు పిల్లలందరూ కూడా ఏ రకమైన కల్మషం లేకుండా నా సిటీ బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలని ఏ రకంగా అయితే ఆలోచన చేస్తారో మీరు డెఫినెట్గా హానెస్ట్గా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం సిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ముందరకు రావాలని కోరుకుంటూ, మరి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, దేవుడు లక్ష్మీదేవి మనందరినీ కూడా చల్లగా చూడాలి. ఇలాంటి కరోనా మహమ్మారి లాంటివి మన భూమండలం నుంచి, మన ఎర్త్ నుంచి వెళ్ళిపోయే విధంగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా హ్యాపీ దివాలి, గ్రీన్ దివాలి, అండ్ ఆర్ లైఫ్స్ హ్యావ్ టు ఫిల్ విత్ లైట్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. రాజమహేంద్రవరం విద్యార్థుల వాణిని ఢిల్లీ వరకు వినిపిస్తానని చెప్పినటువంటి గౌరవ పార్లమెంటేరియన్ శ్రీ మార్కండ భరతరామ్ గారికి రాజమహేంద్ర నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాల తరఫున ఎంచేతంటే ఈవేళ జరిగినటువంటి మాక్ పార్లమెంట్లో 85% మున్సిపల్ స్కూల్ స్టూడెంట్స్, 15% ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అని మీ అందరికి ఒకసారి విన్నవించుకుంటూ, ఇప్పుడు రాజమహేంద్రవరం అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి లతా మాధవ్ గారిని ప్రసంగించవలసిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఎంపీ రాజమండ్రి శ్రీ మార్కండ భరతరామ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, టుడా చైర్మన్ గారికి, మరియు ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరియు ఈ సమావేశానికి దీనికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మనము సురక్ష గ్రీన్ దీపావళిని థీమ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని భవ్యంగా ఏర్పాటు చేసుకున్నాము. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోవిడ్ ప్రోటోకాల్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనవి చేస్తున్నది ఏమంటే, గ్రీన్ క్రాకర్స్నే కాలుద్దాము. అది స్పెసిఫిక్ టైమ్స్ దీపావళి రోజు, అంటే రేపు 8 to 10 మాత్రమే దీపాలని వెలిగించి క్రాకర్స్ని కూడా కాలుద్దాము. బియాండ్ దట్ టైం సౌండ్ పొల్యూషన్ లేకుండా చూద్దాము.
మనం కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్స్లో చాలా సమర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాము. రాజమండ్రి చాలా ఫెరోషియస్గా ఫైట్ చేశాము. ఇక థర్డ్ వేవ్ అని మనం భయపడుతున్నారు. అది కూడా భయపడటానికి ఏమీ లేదు, మనం ధైర్యంగా ఎదుర్కొన్నాము. అయితే ఈ కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఈ స్మోక్ పొల్యూషన్ అది లేకుండా మనము గ్రీన్ క్రాకర్స్ని కలుద్దాము. ఎన్జిటి గైడ్లైన్స్ అన్నిటిని ఫాలో అవుతూ మనము హ్యాపీగా దీపావళి చేసుకోవాలని మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఇప్పుడు మనకి ప్రసంగాలైన వెంటనే మనం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ రోజు జరిగిన వివిధ పోటీలు అదొక 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత వెంటనే మనకి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత గోదావరి హారతి. దయచేసి అందరూ కూడా మరి దీపాలు వెలిగించేటప్పుడు చక్కగా మీరందరూ కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఒక 10-15 నిమిషాల్లోనే కార్యక్రమం కూడా పూర్తయి గోదావరి హారతిని కూడా తిలకించవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజమహేంద్ర నగరపాలక సంస్థ వారు మరొక అవకాశాన్ని కల్పించారు. ఆ గేటు దగ్గరే కోవిషీల్డ్ ఫస్ట్ సెకండ్ డోస్ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా వినియోగించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు బహుమతి ప్రదానోత్సవానికి అనుమతి వస్తుందిగా గౌరవ అతిథులు కోరుకుంటూ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వరుసగా పిలుస్తారు. రెండమ్మ SIDT సీనియర్ ఫస్ట్ ప్రైజ్ డి ప్రవీణ్ కుమార్ 10th క్లాస్ SKVT ఇంగ్లీష్ మీడియం ఎయిడెడ్ హై స్కూల్. అలాగే కే వేణుక 10th క్లాస్ లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సెక్యూర్డ్ సెకండ్ ప్రైజ్. ఈ ఇందిరా ప్రియదర్శిని 10th క్లాస్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సెక్యూర్డ్ థర్డ్ ప్రైజ్. రెండమ్మ స్పీడ్గా రండి, పేర్లు పిలుస్తున్నాను వరుసగా తీసుకుందరు కానీ సార్. ఫస్ట్ డి ప్రవీణ్ కుమార్, వారు కొద్దిగా దారి ఇవ్వండి. డి ప్రవీణ్ కుమార్ 10th క్లాస్ SKVT ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. దయచేసి ఫోటోస్ ఎవరు కూడా అడ్డు రాకండి. మన పత్రికా విలేకరులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. డి ప్రవీణ్ కుమార్ 10th క్లాస్ SKVT సెక్యూరిటీ ఫస్ట్ ప్రైజ్ ఇన్ SIDT. కే వేణుక, అమ్మ ముందుకు రమ్మ. వేణుక మీరు వచ్చేసేయండి అమ్మ, ఇక్కడికి వచ్చేసి వరుసగా తీసుకుంది కానీ. కే వేణుక రండి. ఇందిరా ప్రియదర్శిని. అలాగే SIDT జూనియర్స్ కూడా రెడీగా ఉండడమ్మా. పేరు చదువుతాను. వి మున్నా కీర్తి, CH జోసన, ఎన్ తేజ పన్నీంద్ర. వాళ్ళు కూడా వచ్చేయండి ఇక్కడికి వరుసగా తీసుకుందరు కానీ. మరి గౌరవ కమిషనర్ గారి సూచనల మేరకు మరి విద్యార్థులందరికీ కూడా టైటాన్ వాచెస్ ప్రజెంట్ చేస్తున్నారు. సెకండ్ ప్రైజ్ కే వేణుక 10th క్లాస్ లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. థర్డ్ ప్రైజ్ ఈ ఇందిరా ప్రియదర్శిని. అలా జూనియర్స్ SIDT రెండమ్మ. వి మున్నా కీర్తి లాలాచెరు మున్సిపల్ హై స్కూల్, CH జోసన రవీంద్ర విద్యానికేతన్, ఎన్ తేజ ఫణీంద్ర శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. వారు కూడా ఇక్కడికి వచ్చేయండి, లైన్లో తీసుకుందరు కానీ. మున్నా కీర్తి అమ్మవారికి కొంచెం గ్యాప్ ఇవ్వండి పిల్లలకి. మున్నా కీర్తి, CH జోసన, ఎన్ తేజ పన్నీంద్ర. మీరు వచ్చేయండి అమ్మ ఇక్కడికి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లేట్ అవ్వకుండా ఉంటుంది. అమ్మ SIDT జూనియర్స్ వి మున్నా కీర్తి లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. రాకపోతే ఎవరైనా వచ్చి తీసుకోండి. వి మున్నా కీర్తి, CH జోసన, ఎన్ తేజ పన్నీంద్ర. ఈ పేరేంటమ్మా? ఎన్ తేజ పన్నీంద్ర. సెక్యూరిటీ థర్డ్ ప్రైజ్ ఇన్ 7th క్లాస్ శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ SIDT కాంపిటీషన్. CH జోసన రవీంద్ర విద్యానికేతన్ సెకండ్ ప్లేస్. ఇలా రమ్మా అబ్బాయి వెనకాల నుంచి జోసన తీయండి. జోసన సర్టిఫికెట్. తర్వాత వి మున్నా కీర్తి లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ SIDT జూనియర్స్. మాస్టర్ రామలింగారెడ్డి గారు అమ్మాయి వచ్చిందా? రండి రమ్మనండి. మరి సార్ కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ కొద్దిగా దయచేసి పిల్లలకి. పిల్లలు రాలేకపోతున్నారు. దామ్మా మున్నా కీర్తి. రైట్ థ్యాంక్ యూ ఇచ్చారు వెళ్ళిపో. కెమెరామెన్ ఎలా జరగండి రేటింగ్ అయిపోయిందంటే ఎలా జరగండి అందరూ మొత్తం అందరూ వెళ్ళిపోమంటారు అక్కడి నుంచి. ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ వక్తృత్వంలో ఫస్ట్ ప్రైజ్ లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కే జ్యోతిర్మయి 9th క్లాస్. వి జోసన నాగప్రశాంతి 10th క్లాస్ మున్సిపల్ టౌన్ హై స్కూల్ సెకండ్ ప్రైజ్. కీర్తి సింధు 10th
के ज्योतिर्मयी सेक्यूर्ड 9th क्लास अम्मा नेक्स्ट बी जोसना नागप्रशांति ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీమతి చల్లరమ్మ గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. డి హారిక ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ జూనియర్స్ డి హారిక డి జి నాగదుర్గాదేవి జి భాను సత్యశంకర్ వచ్చేయండమ్మా. డి హారిక ప్రతిభా స్కూల్ ప్రతిభా పబ్లిక్ స్కూల్ హారిక డి జే నాగదుర్గాదేవి హారిక ఎలక్ట్రిషన్ ఫస్ట్ ప్రైజ్ ప్రతిభా పబ్లిక్ స్కూల్. డి జే నాగదుర్గాదేవి లాలాచెరు మున్సిపల్ హై స్కూల్ 8th క్లాస్. రూరల్ కోఆర్డినేటర్ చందన్ రమేష్ గారికి స్వాగతం, చందన నాగేశ్వర గారికి స్వాగతం. జి భాను సత్యశంకర్ ఎలక్ట్రిషన్ ప్రైజ్ ఇస్తారు అది. నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ కే భాగ్యలక్ష్మి 8th క్లాస్ దానవాపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. నాసా ధ్రువ 7th క్లాస్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్. థర్డ్ ప్రైజ్ కే లక్ష్మీ లలిత 7th క్లాస్ సిజిఆర్ఎం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. తమ డ్రాయింగ్ కాంపిటీషన్ జూనియర్స్ చదివానమ్మా. కే భాగ్యలక్ష్మి 8th క్లాస్ దానవాపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. భాగ్యలక్ష్మి అమ్మ రైట్ తీసుకోమ్మా. భాగ్యలక్ష్మి తీసుకో అమ్మ. మాక్ పార్లమెంట్లో పిల్లలందరూ కూడా ఉండవలసిందిగా కూర్చున్నాం. మాక్ పార్లమెంట్ పార్టిసిపెంట్స్ అందరూ కే భాగ్యలక్ష్మి 8th క్లాస్ దానవాపేట మున్సిపల్ హై స్కూల్. మాసా ధ్రువ 7th క్లాస్ ఫ్యూచర్ కిడ్స్. ధ్రువ ఉన్నామమ్మా ఇక్కడ. మాసా ధ్రువ. కే లక్ష్మీ లలిత 7th క్లాస్ సిజిఆర్ఎం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్స్ అమ్మ రావాలమ్మా. డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్స్ కే భార్గవ్ ప్రేమ్ కుమార్ 10th క్లాస్ టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. సెకండ్ ప్రైజ్ పి పవన్ కుమార్ 10th క్లాస్ బీవీఎం హై స్కూల్. థర్డ్ ప్రైజ్ జి వైష్ణవి 10th క్లాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్స్ కే భార్గవ్ ప్రేమ్ కుమార్ 10th క్లాస్ టౌన్ మున్సిపల్ హై స్కూల్. రైట్. డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ సెక్యూర్డ్ బై కే భార్గవ్ ప్రేమ్ కుమార్ 10th క్లాస్ టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. సెకండ్ ప్రైజ్ పి పవన్ కుమార్ 10th క్లాస్ బీవీఎం హై స్కూల్. జి వైష్ణవి 10th క్లాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. క్విజ్ కాంపిటీషన్స్ చిన్నారులు రెడీగా ఉండవలసిన కోరుచున్నాం. ఫస్ట్ ప్రైజ్ క్విజ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ సీనియర్స్ ఎం శ్రీదేవి, బి సౌమ్య, బి నాగ చైతన్య, బి రమ్య సిటీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. వచ్చిందమ్మా, వచ్చి స్టేజ్కి పక్కగా రండి. క్విజ్ కాంపిటీషన్ సీనియర్స్ అమ్మ చూసుకోండి. క్విజ్ కాంపిటీషన్ సీనియర్స్ ఎం శ్రీదేవి, బి సౌమ్య ఫస్ట్ ప్రైజ్, బి నాగ చైతన్య, బి రమ్య సిటీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. మా సిటీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సెక్యూర్డ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ క్విజ్ కాంపిటీషన్. సెకండ్ ప్రైజ్ పిల్లలు రెడీగా రండి. పి హరి, సిహెచ్ శివరామచరణ్, కె శ్రీమను, కె నవదీప్ సాయి ఎస్కేవిటి ఎయిడెడ్ హై స్కూల్. ఎస్కేవిటి విద్యార్థులు రెడీగా ఉండండి. సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ క్విజ్ కాంపిటీషన్ ఎస్కేవిటి ఎయిడెడ్ హై స్కూల్. పి హరి,
సిహెచ్ శివరామచరణ్, కె శ్రీమను, కె నవదీప్ సాయి, ఎస్కేవిటి స్కూల్. అమ్మ ఎస్కేవిటి పిల్లలకి దాని ఉందండి. థర్డ్ ప్రైజ్ నాగరాజ మున్సిపల్ హై స్కూల్. నాగరాజ మున్సిపల్ హై స్కూల్ చిన్నారు రెడీగా ఉండండి. ఫిజికల్ సీనియర్స్ టి దుర్గా ప్రసాద్, ఎస్ కీర్తన, అనుచిత. అమ్మ నాగరాజ హై స్కూల్ థర్డ్ ప్రైజ్ రెడీగా ఉన్నారా? నాగరాజ హై స్కూల్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ నాగరాజ మున్సిపల్ హై స్కూల్. క్విజ్ కాంపిటీషన్ జూనియర్స్ నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్. వచ్చారండి నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్. నలంద బాబు మణికంట నలంద వచ్చారో తెలుసుకోమా. ఫోన్ నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ కె సందీప్, వై యశ్వంత్ పని, కె పూర్ణచంద్ర, పి బాలాజీ. సెక్యూర్డ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ జూనియర్స్. నలంద అండి మీరు రైట్, నలంద పంపించండి. నెక్స్ట్ కోరిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సెకండ్ ప్రైజ్. సెక్యూర్డ్ సెకండ్ ప్రైజ్ ఇన్ క్విజ్ కాంపిటీషన్స్. తర్వాత కోరిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ చిన్నారు రండి. నలంద అయిపోయింది. నలంద రండి, నలంద రండి. క్విజ్ కాంపిటీషన్స్ జూనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ సార్ నలంద ప్రైవేట్ స్కూల్. సార్ కె సందీప్, వై యశ్వంత్ పని, కె పూర్ణచంద్ర, పి బాలాజీ. సర్టిఫికేట్స్ అన్ని కలిపి ఒకరికి ఇచ్చేయండి సార్, లేకపోతే అది క్విజ్ కదా, టీం కదా, వాటి లీడర్కి ఇచ్చేయండి. తర్వాత సెకండ్ ప్రైజ్ కోరిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ జూనియర్స్ లో సెకండ్ ప్రైజ్ రండి కోరిపేట. తర్వాత నాగరాజ మున్సిపల్ హై స్కూల్ ఎల్ రాహుల్ అండ్ టీమ్. ఎల్ రాహుల్ వచ్చామమ్మా. రాహుల్ నాగరాజ హై స్కూల్. రాహుల్ వచ్చి అతనితో పాటు సార్ సెకండ్ ప్రైజ్ కోరిపేట సార్ ఆర్ గణేశ్వర్, ఎం వివేక్, టి ఈశ్వర్, జి కుసుమ, కోరిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. జూనియర్స్ లో సెకండ్ ప్రైజ్ సార్ వీళ్ళకి. క్విజ్ కాంపిటీషన్ జూనియర్ సెకండ్ ప్రైజ్. తర్వాత థర్డ్ ప్రైజ్ ఎల్ రాహుల్ అండ్ టీమ్, శ్రీ నాగరాజ మున్సిపల్ హై స్కూల్. వన్ మినిట్ మహత్ పార్లమెంట్ చిన్నారులు అక్కడ లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి అమ్మాయి లాలాచర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అమ్మాయి. అలాగే ఆపోజిట్ లీడర్ గా ఉన్నటువంటి యువి నాగదేవి, రాలాదా యువి నాగదేవి, రమణ్ ఇంకొక అమ్మాయి తీసుకురండి. ఎస్కేఆర్ని ఒక అమ్మాయిని తీసుకురండి. పార్లమెంట్ రమణ్ పిలిచాం కదండి అందరినీ సార్. పార్లమెంట్ సార్ ఎవరు రాహుల్ ఇవ్వండి, నాగరాజ ఇంటికి పంపిద్దాం సార్. అది మనం వాళ్ళకి స్కూళ్ళకి పంపించేద్దాం, ప్రైజ్ ఇచ్చేయండి. ఎల్ రాహుల్ అంటే ఎల్ రాహుల్. సార్ మాక్ పార్లమెంట్ అమ్మా లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి కుమారి పి అక్షయ, లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. లోక్సభ స్పీకర్ గా ఈ అమ్మాయి మాక్ పార్లమెంట్ నిర్వహించింది. అలాగే యువి నాగదేవి, ఎస్కేఆర్ హై స్కూల్.
రామారావు హై స్కూల్ యువి నాగదేవి అమ్మాయి అపోజిట్ లీడర్ సార్. అమ్మాయి వాచ్ సార్ ఇప్పుడు మరి ఈ యొక్క స్వచ్ఛ దీపావళి సంబరాల్లో స్వచ్ఛందంగా వచ్చి పిలిచిన వెంటనే గాయత్రి నృత్య నికేతన్ వారు, లాసప్రియ నృత్య నికేతన్ వారి యొక్క గురువులతో సహా పిల్లల్ని ఒకసారి ఆ విద్యార్థుల చిన్నారుల్ని మన గౌరవ అతిథుల వరకు వచ్చినట్లయితే మీరు సార్ వాళ్ళకి సార్ కల్చరల్ టీమ్ ముందుగా గాయత్రి నృత్య నికేతన్ వారి యొక్క మేడం గారు గాయత్రి పట్నాయక్ గారు గాయత్రి గారు రండి అమ్మా. గాయత్రి పట్నాయక్ గారు మరియు వారి యొక్క చక్కటి గోదావరి నృత్య ప్రదర్శన చేసి మరి ఆహూతందరినీ వారు 1 minute ఎలా రామ్మా సత్యనారాయణ ఎవరికి వచ్చారు 1 minute నువ్వు వెనక్కి కొద్దిగా గోదావరి హారతకి చక్కటి నృత్య ప్రదర్శన చేశారు చిన్నారులు. వారిని కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిన కోరుతున్నాం. అలాగే లాసప్రియ నృత్య నికేతన్ ఏడు నాగేశ్వరరావు గారు వారి యొక్క టీంని గురువు గారు రండి వచ్చేయండి సార్ మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ మేడం గారు. గాయత్రి పట్నాయక్ గారు చెప్పగానే వచ్చి మరి విద్యార్థుల్ని చక్కగా తయారు చేసి ఇవాళ మంచి ఆకట్టుకునేటువంటి ప్రదర్శన ఇచ్చారు. నృత్య ప్రదర్శనని లాసప్రియ నృత్య నికేతన్ నాగేశ్వరరావు వారి యొక్క టీం మరి కరోనాపై చక్కటి ప్రదర్శన చేశారు సార్ తమరికి ముందుగా. అలాగే స్వచ్ఛ భారత్ మీద కూడా మీ ముందే వీళ్ళు చక్కటి ప్రదర్శన చేశారు. మరి చిన్నారులందరినీ కూడా అభినందించవలసిన కోరుచు. వారికి మెమెంటోతో సర్టిఫికెట్స్ అలాగే గురువు గారికి సత్కారం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీ బెహురావు జైన్ గారు, శ్రీ గంధి అరవిందం గారు, శ్రీ ఆకుల శ్యాంబాబు గారు, సిపి రెడ్డి గారు, దొండేపూడి సుమన్ గారు, ఎన్ గోవిందరాజు గారు, శ్రీ ప్రసాద్ గారు చైతన్య ఫర్నిచర్, శ్రీ బచ్చన వీరరాజు గారు కిడ్స్ వరల్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాఫ్ ఏవి అపార రోడ్, మాదిరెడ్డి చంద్రశేఖర్ గారు మరి వీరందరూ కూడా ఈ యొక్క స్పాన్సర్స్ గా చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి అందరికీ కూడా మన ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛ భారత్ అని చెప్పారు. మన ఎంపీ భరతరామ్ గారు మరి గ్రీన్ రాజమండ్రి అని చెప్పి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. బెంగళూరు సిటీ లాగే మన రాజమండ్రి సిటీకి కూడా మరి గ్రీన్ సిటీగా మార్చాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఆయన ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా వీటి దగ్గర కనీసం ఒక మొక్క అయినా సరే పాతామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేయాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ మన రాజమండ్రిని ఒక గ్రీన్ సిటీ సుందర నగరంగా తయారు చేయాలని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీమతి రుడా చైర్పర్సన్ గారికి, శ్రీమతి మేడపాటి సలీమారెడ్డి గారికి మెమంటోని బహుకరించవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరుతున్నాం. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులకి మెమంటోని బహుకరించవలసిందిగా కమిషనర్ శ్రీ అభిషేక్ కిషోర్ ఐఏఎస్ వారిని కోరుతున్నాం. లోన్లు పెడతాను కదా గవర్నమెంట్ లోన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా రుడా చైర్పర్సన్ శ్రీమతి సలీమారెడ్డి గారిని, మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారిని, మరి కమిషనర్ గారిని, స్మార్ట్ సిటీ చైర్పర్సన్
శ్రీ చందన్న నాగేశ్వర్ గారిని మరియు ఇతర సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. దీకోత్సవం మీరందరూ కూడా గోదావరి హారతిని తిలకించవలసిన కోరుతున్నాం. కాజీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శ్రీమతి పిల్లి నిర్మల గారిని, బీసీ శ్రీనిధి డైరెక్టర్ బాలస్ సరస్వతి గారిని, అలాగే తెలుగు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సంఖ్యల భవానీ గారిని, అలాగే ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు కొత్త విజయలక్ష్మి గారిని, వీరందరినీ కూడా దీపోత్సవం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనగా మీ అందరినీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోటో తీయండి, ఇక్కడ నుంచి ఫోటో తీయండి. స్పాట్ పడుతుంది. ఈరోజు రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ ప్రాంతంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే గంగా దీపోత్సవాన్ని ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా రాజమహేంద్రవరంలో గోదావరి దీపోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ దివాళీ అని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా క్రాకర్స్తో పొగ ఇలాంటివి లేకోకుండా పూర్తిగా లైట్స్తో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కిందన దీపావళిని ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా ఉదయం నుంచి యోగాతో ప్రారంభించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారు వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మాక్ పార్లమెంట్ కూడా మధ్యాహ్నము ఏర్పాటు చేయడము, పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందంటే రాజమహేంద్రవరం పిల్లలు రాజమండ్రికి గర్వకారణంగా ఈ రోజున వాళ్ళు మాక్ పార్లమెంట్లో చేసిన వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానము, వాళ్ళకున్న స్కిల్స్, ఎబిలిటీస్, లాంగ్వేజ్ నిజంగా నేనే షాక్ అయ్యాను. రియల్ పార్లమెంట్లో ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అక్కడ రోల్ ప్లే చేస్తారు, అదే రకంగా ఇక్కడ మాక్ పార్లమెంట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పిల్లలందరూ కూడా చేయడము, వాళ్ళకు ఉన్న వొకాబులరీని కూడా నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్ జనరేషన్స్లో 100% ఎడ్యుకేటెడ్ యూత్ ఎప్పుడైతే పార్లమెంట్లోకి అడుగు పెడతారో ఖచ్చితంగా మన కంట్రీ ఇవాల్వ్ అవుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాలాంటి యువకులందరినీ కూడా యువ పార్లమెంటేరియన్స్ కింద తయారు చేశారు. రేపు భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఈ రోల్స్కి రావాలి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఎమ్మెల్యే అవ్వాలి, మా అబ్బాయి మా కూతురు ఎంపీ అవ్వాలని ఏ రోజైతే వాళ్ళు దృఢంగా సంకల్పిస్తారో ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ యూత్ వస్తే అన్ని రకాలుగా కూడా హానెస్టీ, మెరిటోక్రసీ, ప్రాగ్మాటిజంతో పిల్లలందరూ కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా మన కంట్రీ కూడా ఇవాల్వ్ అవుతుంది 100%. నాకు ఈ రోజుని ఎంతో నమ్మకంతో నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మన రాజమండ్రి పిల్లలు ఇంత చక్కటి పర్ఫామ్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూడా ఉభయ రాష్ట్రాలు తెలుగు ప్రజలకి, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా హ్యాపీ దీపావళి. దీపావళిలో లక్ష్మీదేవి అందరినీ కూడా ఆశీర్వదించి కరోనా మహమ్మారి అనేది అసలు మన ఎర్త్ మీద లేకపోకుండా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి. గ్రీన్ దీపావళి ముఖ్య ఉద్దేశం ఏంటో గ్రీన్ దీపావళి అని అంటే ఇప్పుడు స్లోగన్ కూడా తీసుకున్నారు, 8 o'clock నుంచి 10 లోపల మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయాలని. దీపాలతో మనము ఫెస్టివల్ని అందరం కూడా స్వాగతించాలి. ఓన్లీ దీపావళి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఏ రకంగా అయితే పేరు వచ్చిందో ఈ క్రాకర్స్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకొని, ఎందుకంటే మనకి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లంతో ఉన్నారు కాబట్టి ఈ పొగని ఎంతవరకు మనం నియంత్రించి మనం ముందుకు రావాలి. దాంతోపాటు మొక్కలను నాటండి. దీపావళి రోజున లైట్స్ని, దీపాలను వెలిగించండి. ఇవాళ 10,000 దీపాలు ఇవాళ వెలిగించడం కూడా నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కిందన ఇక్కడ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కూడా సెట్ చేసినందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ సార్ ఎంపీ గారు, సార్ మాక్ పార్లమెంట్ చిన్నాలతో ఫోటో అన్నారు కదా సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎంపీ గారు మళ్ళీ వస్తారా సార్? అమ్మ మాక్ పార్లమెంట్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా డయాస్ దగ్గరికి రండి. మన అక్కడ దీపోత్సవం ప్రారంభించి మన వద్ద మళ్ళీ పార్లమెంట్ సభ్యులు జాయిన్ అవుతారు.
చేసే One minute. ఇక్కడ సార్ 2 నిమిషాలు ప్రసాద్ పట్టుకోండి సార్ పట్టుకోండి ఇక్కడ ఇటువైపు మన పార్లమెంట్ వైపు చూడండి, అక్కడ అన్ని కూడా ప్రమిదల్లా ఉండిపోయి అక్కడ ఎవరు కూడా దీపాలు వెలిగించలేదు. దయచేసి అటువైపు కూడా దీపాలు వెలిగించాల్సిన కోరుతాను. గంగాధరుని వరామృతం గోకర్ణిక స్థల జననం గోదావరిగా నిత్య ప్రవాహం ఓ సూర్యోదయ సమయం గోదావరిలో స్నానమాడి ఆ గోదావరి ఇది వింత ఆయన గురువు గారిని ఇలా ప్రశ్నించారు. జనజీవనాన్ని సమస్త ప్రాణికోటిని ప్రదర్శించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది? ఆ గోదావరి జననం రామకృష్ణ గురించి ఆ శిక్షుడికి ఇలా ఈ మా తాత నుంచి కొత్త నుంచి మధ్యలో దీపాలు పెట్టచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేయండి. దీపోత్సవం ఈ గోదావరిలో దేశమంతయు శ్యామము రాజ్యమే కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాలు నశించిపోవుగా ఈ కారణం మన సరసవలసింది అందుకు బాధపడిన ముందు ఏదైనా వారి సహోదరులు చేత ఒక క్షణానికైన గోదా అని మాయా గోధులు సృష్టించి దాన్ని దోషముని
ఇప్పుడే స్టార్ట్ అయిందన్న హారతి. సరే 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 నేను చెప్తాను. సరే సరే పెట్టండి. ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును శివుడిని భరతుడైన శివుడు శిరముంచి గౌతముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించారు. గంగ పరమ భక్తితో గౌతముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించారు. గోవుని బ్రతికించుటకై ఇలా కేటించిన గంగ గౌతముని వల్ల వచ్చినది కనుక గౌతమి గ్రామం, గోదావరికి ప్రవహించినది కనుక గోదావరి గ్రామం ప్రసిద్ధి చెందను అని తనకు తెలిసిన వృత్తాంతము శిష్యుడికి వివరించారు. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినటువంటి గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసికునందుగా గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచరణంలో రామపాదములలో దాటి పంచవటి మీదుగా పాపికొండలలో ముద్దాడు ఉభయ గోదావరులకు జీవాధారం అఖండ గోదావరి వాటుపహేంద్రవరాయి. ఈ సప్త గోదావరి సప్తరిషిని ప్రతీకలు భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి భారతులు తిలకించ ప్రార్థన. నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి
నాగహారతి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల ప్రాణసత్వ దోషములు కూడా నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలిగింది. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకున్నట వలన శత్రుబాధలు కొలది ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. వృక్షహారతి. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. నంది ప్రమథగణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి వాహనము అహుత చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు కలుగుతాయి.
రుద్రస్వరూపుడొక చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించు. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళము శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు.
జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారం జరుగుతుంది. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాం. పెద్ద పెద్ద తిరిగేవారు మేమంతా పెద్ద పెద్ద తిరుగుతారు కదా. స్పీకర్ గారు కూర్చోబెట్టేసారు. మాట్లాడాలా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పవిత్రేణ ఆత్మానం గురవే సదా తేన శాస్త్రదానేన పాణిమాన్యం పునంతుమా పాయావత్తం పవిత్రం బ్రహ్మ విజయం ఓం బ్రహ్మ గుణే మహే ఇంద్రస్య నేతే సహనా గుణాదు సోమస్య వర్ణస్య రీత్యా యో రాజా ప్రభునాది ప్రమాదమా జాతవేద మోజయందా గుణాదు సమానం నమస్కారాయ పూజసేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ.
లీగల్ వచ్చేది సూపర్ 60 కూడా నేను 15 వారు 10 వారాల్లో కూడా ఎన్ని చూడు సీరియస్గానే మరి ఇంకెందుకు ఇంటికి వెళ్ళాక ఎక్కడ తెచ్చు సార్ నమస్తే. నీలో స్వామి